యెహోవా పని యోచింపరు. యెహోవా పని, నువ్వు పుట్టింది మందు తాగడానికా? నువ్వు పుట్టింది వ్యభిచారం చేయడానికా? నువ్వు పుట్టింది లోకంలో ఉన్నవన్నీ అనుభవించడానికా? ఎంత బారాస్తున్నాడండి ఆ చివరి మాట. యెహోవా పని చేయడానికి పుట్టిన వాడు త్రాగుబోతుగా మారాడు. యెహోవా పని చేయడానికి పుట్టిన వాడు వ్యభిచారిగా మారాడు. యెహోవా పని చేయడానికి పుట్టిన వాడు దొంగగా మారాడు. అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఇదిగో వీళ్ళు త్రాగుతారు, విందులు చేసుకుంటారు, వినోదాలు చేసుకుంటారు, ఎవరిని పార్టీలు చేసుకుంటారు, కానీ ఏం చేయరట? యెహోవా పని, దేవుడు పని చేయరట. మీరు నా పని చేస్తానని భూమి మీద మీకు జన్మిస్తే, నా పని చేయకుండా తింటాను, త్రాగుతాను, పెళ్ళిళ్ళు చేసుకుంటాను, ఏమండి ఆస్తులు సంపాదించుకుంటాను, ఇల్లులు కట్టుకుంటాను, పొలాలు కట్టుకుంటాను, బంగారం కొనుక్కుంటాను, వస్తువులు కొనుక్కుంటాను, నాకు ఇవన్నీ ఉన్నాయి కనుక తింటాను, త్రాగుతాను, పెళ్ళిళ్ళు, బర్త్డేలు, విందులు, వినోదాలు, బాగా లోకాన్ని సుఖించి భోగించి చచ్చిపోతాను అంటే, నాకు ఉపయోగపడను నువ్వు, నా పని చేయను నువ్వు, నా సువార్త ప్రకటించను నువ్వు, నన్ను మహిమపరచను నువ్వు, నా గురించి సమాజానికి చెప్పను నువ్వు, పని ద్వారా నన్ను లోకానికి తీసుకుని వెళ్ళను నువ్వు, నీ కొరకు బ్రతుకుతున్నావు అంటే, ఆ బ్రతుకులో నీ బ్రతుకు నిండా పాపాలు నింపుకున్నావు అంటే, నువ్వు నా దృష్టిలో ఎవరు అంటున్నాడో తెలుసా?